రారండే అమ్మమ్మ ఇంటికి. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా పొడి పొడిగా టేస్టీగా ఎలా రావాలో ఇలా చేద్దాము. ఇట్లా చేస్తే టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఆయిల్ పెట్టి తాలింపు గింజలు వేసాం. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు, అల్లము, కొత్తిమీర కాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందా వేయించాం. ఈలోపు మనం ఇదిగో గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు కొంచెం సరిపడా ఉప్పేసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టి మరిగించుకున్నాము. ఇలా వేగిన తర్వాత గ్లాసు రవ్వ దీనిలో పోసి కొంచెం లైట్గా అది అక్కడ తెల్లగా వచ్చింది, అట్ట తెల్లగా వచ్చిన దాకా వేయించాలి. అది చూడండి తెల్లగా వచ్చింది కదా, అట్ట వచ్చిన దాకా వేయించుకొని మనం పక్క పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళు దీనిలో పోసేసుకోవాలి. నీళ్ళు పోసేసి సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి చక్కగా పొడి పొడిలాడేదాకా మధ్యలో కదుపుతూ ఉడికించుకున్నాం. ఇంక ఇప్పుడు పొయ్యి కట్టేసాను. చూడండి పొడిలాడుతా ఉప్మా రెడీ అయింది.